ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మరి తప్పకుండా దేవుడి కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉంటుంది. ఉదయాన్నే లేచి మరి ఈ రోజుల్లో బైబిల్ చదవడం అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అది ప్రతి ఒక్కరికి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఉదయాన్నే బైబిల్ చదివి ధ్యానించే అవకాశం లేకపోయినా ఇలా వింటూ ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనందరికీ కల్పించాడు. కనుక వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మన లోపాల్ని, మన తప్పుల్ని సరిదిద్దుకుందాం. అండ్ ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుడి పనిలో మీరు కూడా భాగం కండి. అండ్ లాస్ట్‌లో మీ అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. కొత్తగా వినే వాళ్ళకి చెప్తున్నాను. సో, ఆ క్వెషన్‌కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. అలాగే లాస్ట్‌లో మీ అందరి కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మన దినాన్ని ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభించడం అది ఎంతో దీవెనకరం. నేనైతే చూస్తున్నాను మన దినాన్ని మరి ప్రార్థనతో ప్రారంభించడం, వాక్యంతో ప్రారంభించడం, మరి అందులో ఉన్న ఆ భాగ్యం ఏంటో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. దాన్ని కూడా మీకు తెలియచేయాలి. మీరు కూడా అదే విధంగా మరి ఎవ్రీడే ప్రార్థనతో, వాక్యంతో మరి డేని స్టార్ట్ చేయాలి అనేదే నా ఆశ. సో, ఖచ్చితంగా దీన్ని మనం అందరము ఫాలో అవుదాము. మరి ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాణి ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు
తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి ఘనత సంతోషకరము, బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహు మంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును. లంచము నసహించుకొనువాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సావాసము లభించును. శిక్ష నొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనత ముందు వినయముండును. దేవుడి మాటల్ని మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవుడా యేసయ్యా, నీకు వందనాలు నాయనా. మాకు ఒక నూతన దినాన్ని దయచేసావు, నీకు వందనాలు అయా. ఈ దినం చూడక మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో చాలామంది కన్నుమూశారు. ఆ లిస్టులో మా పేరు లేకుండా మా పేరుని సజీవుల లిస్టులో ఉంచినందుకు నీకు వందనాలు. మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చిన ఈ దినానికై నీకు స్తోత్రం. అందుకే నాయన కృతజ్ఞతతో మా దినాన్ని ఈ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ మా డేలో ఫస్ట్ నిన్నే ఉంచాలని చెప్పి మరి ఈ విధంగా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అయా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నిన్ను సేవించే ఆత్మీయత మా అందరికీ దయచేయి తండ్రి. మీ కృపా కాపుదల మా కుటుంబాలకు తోడుగా ఉంచయ్యా. మరి నీ బిడ్డలందరూ ప్రతిరోజు ఎంతో చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. మరి ఎవరెవరైతే రోజు చక్కగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక 10 నిమిషాలు, దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు కదా, ఒక 10 నిమిషాలు దేవుడి కోసం కేటాయించడం ఎంత ఆశీర్వాదం అనే సత్యాన్ని గ్రహించి వారెంతో శ్రద్ధగా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారయ్యా. కాబట్టి వీళ్ళందరినీ ఆత్మీయంగా బలపరిచిన ఆయన, ఆర్థికంగా స్థిరపరిచయ్యా, ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి, ఐక్యతను దయచేయి తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీరబడాలయ్యా. అంతవరకు నమ్మకంగా జీవించే కృపా కాపుదల వీరికి దయచేయండి. వీరి కుటుంబాల్లో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో పరిశుద్ధాత్ముడా వాళ్ళ మనోనేత్రాలు తెరవయ్యా. సత్యాన్ని గ్రహించే మనసునివ్వు తండ్రి. వాళ్ళు రక్షణ పొందకుండా ఈ అపవాది ఆటంకపరుస్తూ ఉంటే యేసు నామములో వాళ్ళ నుంచి అపవాది పారిపోయేలా చేయి నాయన. నీ కృపా కాపుదల నీ బిడ్డలకి, వారి కుటుంబాలకి తోడుగా ఉంచు తండ్రి. నీ వాక్యము చేత మా జీవితాలు, మా కుటుంబాలు కట్టుకోవాలని ఎంతో తపన పడుతున్నాం. కాబట్టి సహాయం దయచేయి నాయన. ఈరోజు ఎవరైతే మరి పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్నారో అయా, వారికి నువ్వు ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము దయచేసి నీ కృపా కాపుదల వారికి తోడుగా ఉంచమని
వారు చేస్తున్న సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయండి. ఏదైనా పనుల మీద వెళ్తుంటే ఆ పనులు యేసు నామంలో నీ చిత్తమైతే 100కి 100% సక్సెస్ అయ్యే కృప దయచేయండి తండ్రి. మరి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? కొత్త వాటి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఫలింపచేయండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో వారిని దీవించండి నాయన. నీ కృపా కాపుదల ఈరోజంతా మాకు మా కుటుంబాలకి తోడుగా ఉంచమని యేసయ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఇప్పుడు క్వెషన్ టైమ్. నేనొక వచనం చదువుతాను. అది ఎన్నో వచనమో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఈ వచనం మనం చదువుకున్న 15వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్‌లో టైప్ చేసి నాకు తెలియచేయండి. చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు పెట్టిన కామెంట్‌ని ఖచ్చితంగా నేను లైక్ చేస్తున్నాను. సో, ఇలాగే ప్రతిరోజు దేవుడి వాక్యంతో మనం మన దినాన్ని ప్రారంభిద్దాం. దినదినము దేవుని వాక్యానికి దగ్గరవుతూ మనం ఆత్మీయంగా బలపడదాం. దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఎ గ్రేట్ డే.